కృపను బట్టి దేవుడు మన సంఘాన్ని ఎన్నుకొని మరి కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి మంగళవారం బైబిల్ స్టడీ 7:30 గంటలకు జరుగుతుందండి. వాక్యంలో ఎన్నో మర్మాలను దేవుడు మనకి వినిపింపచేస్తున్నాడు. మరి అనేక మంది వచ్చి వాక్యం విని వాక్యంలో ఉన్న మర్మాలను గ్రహించుకోవాలని, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి దైవ సేవకులకి చెప్తే వాళ్ళు కూడా మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేస్తారు ఈ బైబిల్ స్టడీ ద్వారా. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నామండి. ప్రతి బుధవారం హౌస్ విజిటింగ్ జరుగుతుంది. మరి సేవకులు మీ కుటుంబానికి వచ్చి మీ కుటుంబ నిమిత్తం, మీ సమస్యల నిమిత్తం ప్రార్థన చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో మరి ఇది మంచి అవకాశం. బుధవారం సాయంత్రం మీ ఇంటికి వచ్చి మరి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. మరి వాక్యం అయిపోయిన తర్వాత సంఘం నిమిత్తం, కుటుంబాల నిమిత్తం, సమస్యల నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, సంఘంగా కూడుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఒకరి నిమిత్తం ఒకరు. మరి ఆర్థిక పరిస్థితులు ఏ సమస్యలు ఉన్నా సరే మరి ఈ ఉపవాస ప్రార్థనలో మరి నిమిత్తం, మీ కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయబడుతుంది కాబట్టి మరి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఒకవేళ రాకపోయినా లైవ్లో కూడా చాలామంది వీక్షిస్తున్నారు. మరి లైవ్లో కూడా పాల్పంపులు పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రతి శనివారం మరి కరపత్రిక పరిచర్య జరుగుతుంది. మరి బాంబే కాలనీ చుట్టుపక్కల ప్రాంతం వారికి మరి కరపత్రిక ద్వారా మరి ఆహ్వానం అందించడం జరుగుతుంది. దేవుని పరిచయలో మేము కూడా వాడబడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా, మరి సాయంత్రం సకాలంలో వచ్చినట్లయితే ప్రార్థనతో మరి మీరందరూ కూడా సిద్ధపడి మరి ఇంటింటికి వెళ్ళి మరి ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడం, దైవ సేవకులు ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఒక ఆత్మను తీసుకురావటం కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. అది దేవుని యొక్క కృప మరి ఈ పరిచర్య ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆరాధన ప్రారంభింపబడుతుంది. ఈరోజు మీరు అందరు సకాలంలో వచ్చారు, మీకు వందనాలు. ఇంకా సిద్ధపడి కుటుంబంగా ఇంకా రావాల్సిందిగా కోరుచున్నాము. భోజనం తర్వాత యూత్ ఫెలోషిప్ టైం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. ఇవేమీ కూడా మిస్ అవ్వద్దు. దేవుడు ఇస్తున్న అవకాశాలు ఇవన్నీ కూడా ఎంతోమందికి లేని అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోండి. మరి ముఖ్యంగా 12 గంటలకు మరి ఆదివారం 12 గంటలకు సండే స్కూల్ పరిచర్య జరుగుతుంది. మరి ఆ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేశారా అండి? ప్రార్థన చేయండి. మన నిమిత్తం ఎంతగా మనం బలపడాలి అని దేవుళ్ళు ఎదగాలని ప్రార్థిస్తున్నాము. అలాగే చిన్న బిడ్డల నిమిత్తము బాలుడు నడవలసిన త్రోవలో నడిపిస్తే వారు పెద్ద అయిన తర్వాత వాటి నుండి తొలగిపోరంట. సో ముందు అడుగు మనం వేస్తూ మన బిడ్డలను కూడా దేవుని మార్గంలో నడిపిద్దాము. మరి బిడ్డలను కూడా మీ సండే స్కూల్కి పంపించండి, వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చుంటే దేవుని స్తుతించినట్లే. హల్లెలూయా. కేవలం పాటలు పాడి దేవుని నామమును స్తుతించడం కాదు, చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని మహింపరచడం కాదు, ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చోవడం కూడా దేవుని స్తుతించినట్లేనంట. హల్లెలూయా. ఈ వారం నుంచి అది పాటిద్దాము. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి గమనించండి, రేపు బుధవారం ఆన్లైన్ ప్రార్థన జరుగుతుందండి. మరి సంఘంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. సాయంత్రం 8 గంటలకల్లా ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. సిద్ధపడండి, బిడ్డలను కూడా తీసుకురండి, అవసరమైతే ఇక్కడే పడుకోబెట్టండి. కనిపెట్టి సంఘంగా ప్రార్థన చేద్దాము. దేవుడు ఈ నెలంతా ఎంత ఉపద్రవాల నుంచి, ఎంత నష్టం నుంచి, అవమానాల నుంచి, దుఃఖం నుంచి దేవుడు మనల్ని రక్షించాడు కదా, మన ప్రాణాలు నిలబెట్టాడు కదా. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్య ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము. దేవుని మరిచేవారుగా కాకుండా ఆయన సన్నిధికి వచ్చేసే నా జీవితంలో మీరు ఇది చేశారని సాక్ష్యం చెప్తూ ఆయన నామని మహింపరుద్దాము. దయచేసి గమనించండి, ఈ బుధవారం సాయంత్రం 8 గంటలకల్లా ప్రారంభమవుతుంది కాబట్టి సంఘంగా కుటుంబంగా సిద్ధపడరండి. వందనాలు. హల్లెలూయా. వరదల్లో చేస్తుంటారు ఆల్రెడీ ప్రేయర్ చాలామంది. సో దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. నెలలో ఒక రాత్రి దేవుని సన్నిధిలో
కష్టపడటం అనే మాట నేను అసలు వాడను దానికి. అది ఇష్టపడి గడిపే సమయం. కాబట్టి దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎప్పుడూ కూడా మనం ఇష్టపడి గడిపినప్పుడే దాని ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం ఆశించి రావడం కాదు, కానీ ఇష్టంగా దేవుని కొరకు ఎవరైతే మరి ప్రేమతో సమర్పణతో వస్తారో అటువంటి వారి జీవితంలో దేవుని గొప్ప కార్యాన్ని మనం తప్పనిసరిగా చూడగలుగుతాం. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. నూట 43వ కీర్తన చదువుకుందాం. నూట 43వ కీర్తన మొదటి నుండి చదువుదామండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస సత్యమును బట్టి నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఒక సేవకుడు చేస్తున్న ప్రార్థన, దావీదు చేస్తున్న ప్రార్థన. నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. గమనించండి, ప్రార్థన మన జీవితంలో ఎంత ప్రాధాన్యమైందో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగానే దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన మన జీవితంలో ఎంత ప్రధానమైందో, ప్రార్థన వలన మన జీవితంలో మరి దేవుని కార్యములను ఎలా చూడగలమో మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా ధ్యానించాం. ఇక్కడ కూడా ఈ వ్యక్తి ప్రార్థన, ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన మనందరికీ మాదిరి. దేవుని వాక్యములో దేవుని ప్రజలు చేసిన ప్రార్థన చూసినప్పుడు మనం కూడా ప్రార్థన ఇలా చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే వాక్యాన్ని చదివిన వారు, వాక్యాన్ని ధ్యానించిన వారు ప్రార్థించగలిగే వారుగా ఉంటారు. ఎందుకంటే వాక్యములో ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి అద్భుతమైన జవాబులు పొందుకున్నారు, సహాయాన్ని పొందుకున్నారు, క్షేమాన్ని పొందుకున్నారు, విడుదలను పొందుకున్నారు. కాబట్టి వాటిని చూసినప్పుడు మనం కూడా ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోగలిగిన వారుగా ఉంటాం.
ఇక్కడ ఈ కీర్తనాకారుడు చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవియొగ్గము. విన్నపమును పిటిషన్ అని చెప్పని అంటారు. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లకి విన్నపాలని ఇస్తూ ఉంటారు. ఇదయ్యా నా అవసరత అని చెప్పినని కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లకి మరి అప్లికేషన్ పెడుతూ ఉంటారు. లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ఆ తాలూకా ఆఫీసర్కి విన్నపాలు పెడుతూ ఉంటారు, అప్లికేషన్ పెడుతూ ఉంటారు. ఈరోజు మన అవసరత ఏదైనా సరే మనం అప్లికేషన్ పెట్టుకోగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. అదే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఆయన మన విన్నపములను ఆలకించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండే దేవుడు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా విన్నపములకు చెవియొగ్గము, నీ విశ్వాస్యతను బట్టి. ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత అంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వము అని చెప్పనంటారు. నీ విశ్వాస్యతను బట్టి. మన దేవుడు ఎలాంటివాడు? నమ్మదగినవాడు, విశ్వాస్యత కలిగినవాడు. కాబట్టి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి. ఒకటి, నమ్మకత్వం కలిగినవాడు. రెండు, మన దేవుడు నీతి తప్పనివాడు. గమనిస్తున్నారా? ఈ రెండు విషయాలు మనం ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి కూడా ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు, నమ్ముకొనదగినవాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఈ విషయం మనకు ఎప్పుడు కూడా గుర్తుండాలి. ఆయన ఎంత నమ్మదగినవాడో, ఎంత నమ్ముకొనదగినవాడో, ఎంత ఆధారపడదగినవాడో, ఎంత ఆదుకొనేవాడో అంతే నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు అని చెప్పి అన్నప్పుడు ఆయన నీతి పక్షాన్ని నిలబడతాడు కానీ అవినీతి పక్షాన్ని నిలబడ్డు. న్యాయం పక్షాన్ని నిలబడతాడు కానీ అన్యాయం పక్షాన్ని నిలబడ్డు. యథార్థత పక్షాన్ని నిలబడతాడు కానీ కపటం పక్షాన నిలబడ్డు. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా రెండు విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా సరే నమ్ముకొనదగిన, ఆధారపడదగిన సహాయకుడు. కాబట్టి ఆయనకు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన విశ్వాస్యతను బట్టి ప్రార్థన చేయాలి. మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రీసెంట్గానే ఒక సాక్ష్యం విన్నాం మనం. మరి వరదల్లో మరి జ్యోతంటి వాళ్ళ ఇల్లు చిక్కున్నప్పుడు మిగతా సామాన్లన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మరి హౌస్ డాక్యుమెంట్స్ గురించి చాలా కలవరపడ్డారు. ఆ హౌస్ డాక్యుమెంట్స్ ఒకటి కాదు 3 ఉన్నాయి అని చెప్పానని, మరి అవి గనక మరి పాడైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పానని చాలా కలవరపడ్డారు. అయితే సంఘమంతా ప్రార్థన చేశారు. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆ డాక్యుమెంట్స్ చెక్కు చెదరకుండా కాపాడాడు. హల్లెలూయా. అంటే ఆయన ఎంత నమ్మకస్తుడో ఆలోచించండి. ఆయన ఎంత నమ్మకస్తుడు, ఆయన ఎంతగా సహాయం చేయడానికి శక్తి కలిగిన వాడు. ఈ గ్రహింపుతోటి మనం ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేయాలి. ఇందాక అనౌన్స్మెంట్స్లో ఒక మాట మరి శాంతి చెప్పింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంటే నేనని కాదు, నేను ఉపవాసం ఉంటానని కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండాలని. గమనిస్తున్నారా? చాలామంది సేవకులు ఉపవాసం ఉండాలని చెప్పని కోరుకుంటారు కానీ వాళ్ళు ఉపవాసం ఉండరు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పని అంటారు. నో, అది కాదు కరెక్ట్ విషయం. మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది మన అవసరత కనుక, నా అవసరత కనుక నేనేం చేయాలి? ఉపవాసం ఉండి నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నప్పుడు ప్రార్థన నేను మానుతాను? అసలు దేనికన్నా మానుతానేమో, దేనికన్నా కారణాలు చెబుతానేమో, కానీ ప్రార్థన కారణం చెబుతానా? చెప్పను. కారణం ఏంటి? నా సహాయం ఎక్కడుంది? అక్కడే ఉంది. నా సహాయం ప్రార్థనలో ఉంది. కాబట్టి ఆ ప్రార్థన మిస్ అయితే నేను పోగొట్టుకుంటున్నాను, సహాయాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎప్పుడూ కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి ఇచ్చిన
అవకాశాలని దుర్వినియోగం చేసుకోవద్దు లేదా నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఉపవాస ప్రార్థన అంటే శక్తివంతమైన సమయం, నీ జీవితంలో అద్భుతాలు జరిగే సమయం, నీకు జవాబు వచ్చే సమయం, నీ నిమిత్తం అనేక మంది కలిసి ప్రార్థన చేసే సమయం, పరలోకపు వాకిళ్ళు తెరవబడే సమయం, బంధకాలు విడిపోయే సమయం, దేవుని దగ్గర నుండి సహాయము అందే సమయం. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసంతో సద్వినియోగపరుచుకునేవారుగా ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చాలామంది వాక్యం వినడానికి ఇష్టపడతారు, కానీ ప్రార్థనేటప్పటికల్లా చెప్పాను కదా, అప్పుడు దాకా నెమ్మదిగా ఉన్నవాళ్ళు ప్రార్థనేటప్పటికల్లా నెమ్మది తప్పుతారు. ప్రార్థన అనేటప్పటికల్లా అడుగు వదులుతారు, ఇటు వదులుతారు, అడు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అడు చూస్తారు, ఇటు చూస్తారు. అంటే ఏంటి? గురి లేదు, ఎవరి మీద లేదు. ఎవరికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు వారి మీద గురి లేదు. నీకు ఒక అవసరత ఉంది, నీకు ఒక సమస్య ఉంది, కలెక్టర్ గారు నేను రమ్మన్నారు, నీకు సమయం ఇచ్చారు, అమ్మా పలానా సమయంలో రా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఏవేవైతే కోల్పోయావో నీ ఇంట్లో వాటన్నిటికి కూడా నష్టపరిహారం చెల్లిస్తాను, నువ్వు పలానా సమయానికి రా అని చెప్పేసానంటే ఎన్ని గంటలకు వెళ్తారు? ఎన్ని గంటలకు వెళ్తారండి? 11 అని చెప్పానంటే 11:15 వెళ్ళిపోతారా? 11:30కి వెళ్తారా? 12 గంటలకు వెళ్తారేమో. మరేం చేస్తారు? ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఎప్పుడు? ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఉదయాన్నే వెళ్ళిపోవడం మాత్రమే కాదు, సిద్ధపడి వెళతారు. ఎలా వెళతారు? సిద్ధపడి వెళతారు. ఏమేమి చెప్పాలో అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అన్ని విషయాలను కూడా ఆ కలెక్టర్ గారితో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందు గురించి? ఆయన నుండి సహాయము అందుతుంది. ఆయన సహాయం చేస్తాడో లేదో దేవుడు తెలుసు, కానీ ముందు ఆయన దగ్గర నుండి సహాయం అందుతుంది అనే విషయాన్ని బట్టి సిద్ధపడతారు. ఆ తర్వాత ఆయనకి విన్నవించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రాజులను నమ్ముకొనకుడి, నరులను నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరండి ధన్యులు? మాట్లాడరేంటండి? ఎవరి మీద? ఎలాంటి దేవుడు ఈ దేవుడు? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని అందులో సమస్తమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. హల్లెలూయా. ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన విశ్వాస్యతను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థించే ఆత్మీయ జీవితం కలిగి ఉన్నావు అని చెప్పనంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని చెప్పిన అర్థం. నీ జీవితంలో ప్రార్థన లేదు అంటే నీకు విశ్వాసం లేదు అని చెప్పిన అర్థం. వెరీ సింపుల్. మొన్న ఒక రోజు ఇటు పక్క నుంచి వస్తున్నాం మేము. ఇటు పక్క నుంచి వస్తుంటే చాలామంది జనం అక్కడ కనపడుతున్నారు. అదేదో పెద్ద ఏమంటారు, దేని మీదో పడిపోతున్నట్టుగా గుంపులు జనం కనపడుతున్నారు. ఏంటి అని చెప్పానంటే మన లారీ వస్తుందేమో, వ్యాన్ వస్తుందేమో, ఎప్పుడు సరుకు వస్తుందా మీద పడిపోదాం అన్నట్టుగా ఉన్నారు. అంటే ఏంటి? దాని మీద నమ్మకం. వాళ్ళు ఇస్తారో ఎవరో, ఆ లారీలో ఏమన్నా ఉందో లేదో జనాలకు తెలియదు, కానీ ముందు వెళ్ళాలి, తీసుకోవాలి అనే ఆతృత. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాళ్ళు ఇస్తారో ఎవరో, కానీ నీ దేవుడు మాత్రం నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని చెప్పినని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు ఆశ కలిగి ఉన్నావా దేవుని మీద? దేవుని మీద ఆశ కలిగి ఉన్నావా? దేవుని మాట మీద ఆధారపడి ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, దేవుని మాట మీద ఆధారపడి ఉంటావో, నువ్వేం చేస్తావు? దేవుని కొరకు పరుగులు పెట్టే వ్యక్తిగా ఉంటావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చూడండి 42వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 42వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం మొదటి నుంచి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము
ఆశపడుచున్నది. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేని కొరకు అంటండి? ముందేమో దేవుని కొరకు అని చెప్పని రాయబడింది. జీవము కలిగిన దేవుని కొరకు. ఎలాంటి దేవుడు అండి? జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? హల్లెలూయా. ఈ వ్యక్తి హృదయంలో కోరిక ఏంటి అని చెప్పిన, నేను దేవుణ్ణి కలుసుకోవాలి, జీవము కలిగిన దేవుణ్ణి కలుసుకోవాలి, ఆయన సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఆయన్ని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా అని చెప్పనని మరి ఈ వ్యక్తి దేవుని కొరకు మరి తృష్ణగొని ఉన్నాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. ఇంతకీ ఎందుకంట దేవుని కలుసుకోవాలనుకుంటున్నాడు? చూడండి 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహముతో నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. 5వ వచనము. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి? అవమానాల మధ్యలో ఉన్నాడు, బాధల మధ్యలో ఉన్నాడు, వేదనల మధ్యలో ఉన్నాడు, భయంకరమైన శోధనల మధ్యలో ఉన్నాడు. వీటన్నిటి మధ్యలో ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ బాధల నుంచి విడిపించే సమయం దేవునితో నువ్వు గడిపే సమయం. నీ శోధల నుంచి విడుదల పొందే సమయం దేవునితో నువ్వు గడిపే సమయం. నీకున్న సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే సమయం నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో గడిపే సమయం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అలాంటి దేవుణ్ణి ఎప్పుడు కలుసుకోవాలా, అలాంటి దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడాలా, అలాంటి దేవుని ఎదుట నా హృదయాన్ని ఎలా కృమ్మరించాలా అనే మనస్సు మనకు ఉండాలి. కానీ మన సొంత ప్రయత్నాలు కనుక మనం చేసినట్లయితే మనం ఎంతో నష్టపోయేవారుగా ఉంటాము. నువ్వు ఎంత ప్రయాసపడినా, దేవుని పక్కన పెట్టి నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రాకులాడినా నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. గమనిస్తున్నారా? దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏమీ చేయలేం. అందుకనే ప్రభువు అన్నాడు, నాకు దూరముగా ఉండి మీరేమీ చేయలేరు. నీకున్న శ్రమను బట్టి ఒకవేళ నువ్వు దూరం అవుతున్నావేమో, కష్టాన్ని బట్టి దూరం అవుతున్నావేమో, లేకపోతే నీకున్న ఇబ్బందులు బట్టి దూరం అవుతున్నావేమో. దేవుడు చెబుతున్నాడు, నాకు దూరం అవుతున్నావా, నువ్వు ఏమీ చేయలేవని గుర్తుపెట్టుకోను. నువ్వేదైనా చెయ్యాలి అంటే నా దగ్గరికి వస్తే నేను సహాయం చేస్తాను, నన్ను సహాయం అడిగితే నేను సహాయం చేస్తాను, నాకు మొరపెడితే నేను నీకు జవాబిస్తాను, నా మీద ఆధారపడితే నీ పట్ల కృప చూపిస్తాను. కానీ దేవునికి దూరం అయితే ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ కీర్తనకారుడు 143వ కీర్తనలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా 1 దేవుని విశ్వాస్యతను నమ్మాలి, 2 దేవుని నీతిని అనుసరించాలి. ప్రార్థనలో మన జీవితం మనం పరీక్షించుకోవాలి. నేను అడిగేది ఎంతవరకు కరెక్ట్? నేను చేసే ప్రార్థన ఎంతవరకు సరైన ప్రార్థన? నేను దేవుణ్ణి అడుగుతున్నాను కదా, ఇది ఎంతవరకు సరైనది? ఇది దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఆయన నీతిని బట్టి మనకు జవాబిస్తాడు తప్ప
అన్యాయముగా అడిగే వారికి ఆయన జవాబు ఇవ్వడు, అన్యాయం చేసే వాళ్ళకి ఆయన జవాబు ఇవ్వడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన నీతిని బట్టి మనం జవాబు పొందుకునే ప్రయత్నం చేయాలి. ప్రభువా, నీ నీతిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ విశ్వాస్యతను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ నీతిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ప్రార్థన చేసే మనసులో దేవుని నీతి ఉండాలి. ఒకవేళ కనుక మన జీవితంలో నీతి లేకపోతే నీతిని ఉండునట్లుగా సరిచేసుకోవాలి. యాకోబు లాంటి వాడు కూడా ప్రార్థన చేసేటప్పుడు తన అవినీతిని గుర్తించాడు, తనలో ఉన్న మోసాన్ని గుర్తించాడు, తనలో ఉన్న లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఆషామాషిగా ప్రార్థన చేయాల, ఒప్పుకొని యథార్థంగా ఒప్పుకొని ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఒప్పుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మన బలహీనతలను ఒప్పుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనలో ఉన్న లోపాలని ఒప్పుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం ఎక్కడ పడిపోతున్నామో వాటిని ఒప్పుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొంతమంది క్యాజువల్గా చేసేస్తూ ఉంటారు. నువ్వు ఎంతగా ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తావో, నువ్వు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వల్ల ఫలితము ఉండదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని నీతిని అనుసరించి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. 2వ వచనంలో కనుక మనం చూస్తే, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. అంటే తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. నీ సన్నిధిలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా ఎంచబడరు అని చెప్పనంటే తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు, యథార్థంగా తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. 3వ వచనంలో కనుక చూస్తే, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు, చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం పొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ అన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, తనను తాను తగ్గించుకుంటూనే తన పరిస్థితిని దేవుని ఎదుట వివరిస్తున్నాడు. దేవుడు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏదీ లేదు. కాబట్టి దేవునికి మనం చెప్పాలి, మన పరిస్థితి ఏంటో వివరంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. హృదయాన్ని కృంభరించి దేవుని ఎదుట మనం మన పరిస్థితిని గురించి ప్రస్తావించాలి. దేవుడు తప్పనిసరిగా మన పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక పని చేస్తున్నాడు, ఇలా ప్రార్థిస్తూ, పూర్వ దినముల జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే గతకాలంలో దేవుడు చేసిన క్రియలు, గతకాలంలో దేవుడు చేసిన మేళ్ళు. గమనించండి, మన కష్టకాలంలో మనం చేయాల్సింది గతకాలంలో దేవుడు చేసిన మేళ్ళను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు దేవుడు నీ కష్టంలో నిన్ను ఎలా ఆదుకున్నాడు, ఇంతకుముందు దేవుడు నీ శ్రమలో నిన్ను ఎలా ఆదుకున్నాడు, ఇంతకుముందు దేవుడు నీకున్న సమస్యల్లో నిన్ను ఎలా ఆదుకున్నాడు, వాటిల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించేవారుగా ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కానీ చాలామంది కష్టాలని ధ్యానిస్తూ ఉంటారు. అమ్మో, ఇది లేదు, అది లేదు, అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది అని చెప్పేసి ఆ కష్టం గురించే, ఆ శ్రమ గురించే, ఆ శోధన గురించే, ఎంతసేపు ఆ ఇబ్బందిని గురించే ధ్యానిస్తూ ఉంటారు. కానీ అరే, ఇంతకుముందు దేవుడు ఎలా సహాయం చేశాడు, అరే ఇంతకుముందు దేవుడు ఎలా ఆదుకున్నాడు, ఇంతకుముందు దేవుడు ఎలాగా కృప చూపించాడు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తనకారుడు చేస్తున్న పని అదే.
పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నీ చేతుల పని యోచించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మన జీవితంలో దేవుడు చేసిన క్రియలైతే, రెండవది వాక్యము ద్వారా చెప్పబడిన దేవుని కార్యములు. గమనిస్తున్నారా? మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు, అలాగే వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరిచిన పరాక్రమ కార్యములు, అలాగే ఆయన సృష్టి, ఆయన చేతి పని, ఇవన్నీ కూడా ధ్యానిస్తున్నాను అని చెబుతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెబుతూ ఆయన అన్నమాట, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులు ఏంటండి అవి? దేవుని సృష్టిలో భాగమే కదా. ఆ సృష్టిలో భాగాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికి కూడా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. గడ్డి పూలను చూడండి, ఈరోజు ఉండి రేపు అగ్నిలో పారవేయబడే ఆ గడ్డి పూలు, సొలొమోను తన వైభవం అంతట్లో కూడా ఎంత అందమైన వస్త్రాలు ధరించలేదు. కాబట్టి మీరు చింతించడం వల్ల ప్రయోజనం ఏముంది? అది వాక్యంలో రాయబడిన మాట. మీరు చింతించడం వల్ల ప్రయోజనం ఏముంది? దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చేతి పనిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యము మనకు నిబ్బరాన్ని ఇస్తుంది, మన నోటి వెంట స్తుతి పాడే మనస్సునిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 34వ కీర్తనలో మొదటి వచనాల్లో కన్నా మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి. నిత్యము అంటే ఎల్లప్పుడనా? మరి ఎల్లప్పుడంటే నిత్యము అని. ఓకే, ఎప్పుడు? ఎల్లప్పుడు. చదవండి అమ్మా. నిత్యము ఆయన కీర్తి అంటే అన్ని సమయాల్లో, కేవలం మంచిగా ఉన్న సమయాల్లో మాత్రమే కాదు, కష్టములో ఉన్న సమయాల్లో కూడా కీర్తి, నీ కీర్తి నా నోట నుండును. దేవుడు స్తుతులకు పాత్రుడే కానీ, కీర్తనలకు యోగ్యుడే కానీ, ఆయన ఎన్నడూ కూడా మనము సణగవలసిన వ్యక్తి కాదు, మనము సంశయించవలసిన వ్యక్తి కానే కాదు. నేను ఈ వరదల టైంలో ఒక సహోదరుడు మన దగ్గరికి వచ్చారు కదా, కరుణ అన్నకి కాల్ చేసి ఎలా ఉన్నారు అన్నయ్య అని చెప్పేసానంటే, నువ్వు ఎలా ఉన్నావో చెప్పు తమ్ముడు అన్నాడు. నేను బాగానే ఉన్నానని దేవుని దయ వల్ల అన్నాను. అలా అయితే నేను కూడా బాగానే ఉన్నాను దేవుని దయ వల్ల అని చెప్పన్నాడు. ఓ అయితే మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పన్నాను. అవును తమ్ముడు బాగానే ఉన్నాను అని చెప్పన్నాడు. ఏం లేదన్నయ్య ఎలా ఉన్నారో ఏంటో కనుక్కుందామని చేశాను అని చెప్పానంటే, అప్పుడు చెబుతున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడు, మా ఇల్లంతా మునిగిపోయిందని చెప్పన్నాడు. హల్లెలూయా. నాకు దేవుడు అన్నీ కొత్త ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు, అందుకని ఈ పాత చెత్త అంతా తీసేసాడు రవి అని చెప్పన్నాడు. నాకు కొద్దిసేపు ఏం అర్థం కాల ఆయన చెప్తున్న మాట. నాకు దేవుడు మంచి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు, కాబట్టి ఈ చెత్తంతా కూడా దేవుడు తీసేశాడు, ఏమీ మిగలలేదు. మేము 2 జతల బట్టలు తీసుకొచ్చుకున్నాం, ఫోన్లు ఉన్నాయి మా దగ్గర, ల్యాప్టాప్ అన్న తెచ్చుకుందామని చెప్పి అనుకున్నాం, ల్యాప్టాప్ కూడా అక్కడ ఉంచేసాం. మొన్న ఎప్పుడో వీడియో పెట్టాడు, ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఈ నీళ్లు పోలా, చేపలు తిరుగుతున్నాయి అంట ఆ ఇంట్లో. ఇల్లంతా కూడా అస్తవ్యస్తం అయిపోయి ఉంది, గందరగోళం అయిపోయింది. కానీ అంటున్నాడు, దేవుడు నాకు శ్రేష్టమైనవి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి అది? విశ్వాసం. ఇంతకుముందు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు, ఇంతకుముందు చేసిన దేవుడు రేపు చేస్తాడు, ఇంతకుముందు చేసిన దేవుడు నీ జీవితకాలం అంతా చేస్తాడు.
నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏడవటంగా దేవుడు కోరుకునేది, నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవడంగా దేవుడు కోరుకునేది, నీ పరిస్థితిని బట్టి నువ్వు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడంగా దేవుడు కోరుకునేది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే. రాట్ల సౌండ్ ఎవరి వలన? యెహోవా వలనే. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెనా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా, యేసయ్యా నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, యేసయ్యా
యేసయ్యా యేసయ్యా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా యేసయ్యా 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 సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సకలము చేయగలిగిన దేవుడు, సకలము అంటే సమస్తము ఏమైనా చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన అధికారము కలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన నీతిని బట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే ఆయన చేసిన మేళ్లను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన చేసిన మేళ్లను, ఆయన చేతి పనులను, ఆయన ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు, వీటిల్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఈ విధంగా ఉంది. చదువుతారా? 4వ అధ్యాయం 6వ వచనం నుంచి, దేనిని గూర్చి చింతపడకుడి కానీ, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. ఎలా తెలియజేయాలంట అండి? ఎలా తెలియజేయాలంట? కృతజ్ఞతాపూర్వకముగా. ఈ మనస్సు దేవునికి ఇష్టమండి. దేవుని దగ్గరికి దబాయించినట్టుగా రాకూడదు, దేవుని దగ్గరికి ఇష్టానుసారంగా రాకూడదు. దేవుని దగ్గరికి మనం తగ్గించుకొని దీన మనసుతోటి కృతజ్ఞత భావంతో రావాలి. ప్రభువా, ఇంతకుముందు ఎన్నో మేళ్లు చేశారు, ఇంతకుముందు ఎంతో సహాయం చేశారు, ఇంతకుముందు కాపాడారు, ఇంతకుముందు కృప చూపించారు, మరొక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. కృతజ్ఞత భావం. ప్రియ సహోదరి, దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే మనలో ఈ కృతజ్ఞత భావం ఉండాలి. ఈ కృతజ్ఞతతో దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలి. అప్పుడేం జరుగుతుందంట? సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము. ముందు దేవుడు నీకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఇందాక కారులో నా పరిస్థితి, సమాధానం పోయింది కారులో నాకు. ఎందు గురించి అని చెప్పనంటే, ఎక్కిన దగ్గర నుంచి ముందు కొంచెం నెమ్మదిగా దురదలాగా స్టార్ట్ అయింది కంట్లో. ఆ తర్వాత విపరీతంగా ఏదో రాయి ఉన్నట్లుగా, మరి చాలా ఇరిటేషన్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను దేని మీద కూడా. కళ్ళు ముయ్యలేకపోతున్నాను, కళ్ళు తెరవలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. ముందు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వద్దామా అని కూడా అనిపించింది. ఇంకా అలాగే మరి ప్రార్థన చేస్తా, దేవుని వైపు చూస్తూ ఉన్నాను. సంహౌ మీ ఎదుట ఇలా నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే తగ్గిపోయిందని కాదు, కృప అది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. మరి మీకు చెప్పడానికి దేవుడు ఇలాంటి భాగ్యాలు నాకు ఇస్తున్నాడేమో నాకు తెలియదు. కానీ ప్రియ సహోదరి, కృతజ్ఞత భావం. ఇంతకుముందు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడు. ఇంతకుముందు మేలు చేసిన దేవుడు ఇప్పుడు మేలు చేస్తాడు. ఇంతకుముందు ఆదుకున్న దేవుడు ఇప్పుడు కూడా ఆదుకుంటాడు. కాబట్టి కృతజ్ఞత భావంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ముందు మనకు కావాల్సింది ఏంటంటే నెమ్మది. ఈ నెమ్మది లేకపోవడం వల్లనే హార్ట్ అటాకులు, బీపీలు, షుగర్లు, ఇంకా వివిధ రకాల రోగాలు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ముందు నెమ్మదిస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడిచ్చేది ఏంటంటే నీకు ప్రశాంతత, నీకు నెమ్మది. అందుకని వాక్యం రాయబడిన మాట, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం కాదు, 11వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి.
ఒక్క నిమిషం. 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు దూరముగా ఉండి ఏమీ చేయలేరు, అమ్మలక్కలతో చెప్పుకొని ఏమీ సాధించలేరు, బంధువులతో స్నేహితులతో చెప్పుకొని ఏడ్చి బాధపడి ఏమీ పొందుకోలేరు. మరేం చేయాలి? నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ఆయన ఏం చేస్తాడంట? నేను మీకు ముందు విశ్రాంతినిస్తాను. చదవండి అమ్మా. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు ఆయన. మన ప్రయాస దేవునికి తెలుసు, మన కష్టం దేవునికి తెలుసు, మన బాధ దేవునికి తెలుసు, మన దుఃఖం దేవునికి తెలుసు, మన కన్నీరు దేవునికి తెలుసు, మన అవసరత దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు దూరంగా ఉండొద్దు, నా దగ్గరికి రా. కొన్నిసార్లు పిల్లల్ని అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే ఏం చేస్తాం? నా దగ్గరికి రా అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటాం. వాళ్ళ కష్టం అంతా పోదు, కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు, హత్తుకున్నప్పుడు వాళ్ళు ఎంతో నెమ్మది పొందుకుంటారు. దేవుడు కూడా నా దగ్గరికి రా అని చెప్పి ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరే మనకు నెమ్మది ఉంది, ఆయన దగ్గరే మనకు క్షేమం ఉంది, ఆయన దగ్గరే మనకు ధైర్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? మరలా 143వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ కీర్తనకారుడు చేస్తున్న పని, పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. 10వ వచనం కూడా చదువుదాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? సహాయము అడుగుతూనే, దేవుని వైపు చూస్తూనే ఒక మాట దేవుణ్ణి అడుగుతున్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము. దేవుడు మనకు మేలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. చాలామంది ఆ పని చేయరు. ఎంతసేపు వీళ్ళు ప్రార్థన చేయాలి, దేవుడు వినాలి, దేవుడు అద్భుతం చేసేయాలని చెప్పి అనుకుంటారు. కానీ మనం చేయవలసింది ఇంకోటి ఉంది, ఆయన చెప్పిన మాట వినడం. ఏం చేయాలండి? ఆయన చెప్పిన మాట మనం వినడం. మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత తలంపులు కాదు, మన సొంత మార్గములు కాదు. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించుము. నా సొంత చిత్త ప్రకారం కాదు ప్రభువా, నా సొంత ఆలోచన చొప్పున కాదు ప్రభువా, నా సొంత ప్రణాళిక చొప్పున కాదు ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పించు. ఎందుకంటే ఆయన చిత్తములోనే మన క్షేమం ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన చిత్తములోనే, ఆయన ప్రణాళికలోనే, ఆయన మార్గంలోనే మన క్షేమం ఉంది. కనుక మనము దేవుణ్ణి అడిగి నేర్చుకోవాలి. ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించుము. అందుకనే ఇందాక మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట చూసాము. ప్రభు చెప్పిన మాట, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమిటది నేర్చుకునేది? ఆయన చిత్తమును జరిగించటం. ఆయన చిత్తమును జరిగించడం నేర్చుకోవాలి. ఆయన చిత్త ప్రకారం అడుగులు ముందుకు వేయడం నేర్చుకోవాలి. ఆయన చిత్త ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు సహాయం అందుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా తండ్రి,
తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే అని చెప్పనని ప్రభు ప్రార్థన చేసినప్పుడు వాక్యంలో రాయబడిన మాట, ఆకాశం నుండి దేవదూత దిగి వచ్చి ప్రభువుని బలపరిచెను అని చెప్పని రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రభు సైతం ఈ ప్రార్థన చేశాడంటే ఇక మీరు నేను ఇంకెంత ఎక్కువగా ప్రార్థన చేయాలో ఆలోచించండి. ప్రభువే నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థన చేశాడంటే మనం ఎంతగా ఆయన చిత్తము కొరకు ప్రార్థన చేయాలి, ఆయన చిత్తము నేర్పించమని ప్రార్థన చేయాలి, ఆయన చిత్త ప్రకారం జీవించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మీదకి ఒక పెద్ద శోధన వచ్చింది. అపవాది యేసుక్రీస్తు ప్రభుని శోధిస్తున్నాడు ఉపవాసం ఉన్న దినాల్లో. అలా శోధిస్తున్నప్పుడు అపవాది ఏమీ పారిపోలేదు ప్రభువుని చూసి. సాక్షాత్తు దేవాది దేవుణ్ణి చూసి అపవాది పారిపోలేదు, కానీ శోధిస్తూ ఉన్నాడు. శరీరంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని అపవాది శోధిస్తూ ఉన్నాడు. దేని ద్వారా? ప్రభు అవసరతలో ఉన్నాడు, ఆ అవసరతను బట్టే శోధిస్తున్నాడు. ప్రభు అవసరతలో ఉన్నాడు, అవసరతను బట్టే శోధిస్తున్నాడు. మనం కూడా అవసరతలో ఉన్నప్పుడు ఆ అవసరతను వాడుకొని అపవాది ఏం చేస్తాడు? నీకు ఎర చూపిస్తాడు. నీకు ఇదిగో నువ్వు ఈ కష్టంలో ఉన్నావు కదా, సో మార్గం తప్పినా పర్వాలేదు. నువ్వు కష్టంలో ఉన్నావు కదా, ఈ పని చేసినా పర్వాలేదు. నువ్వు కష్టంలో ఉన్నావు కదా అని చెప్పనని త్రోవ తప్పించే ప్రయత్నాలు చేస్తాడు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? మనిషి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని చెప్పేసి అన్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని చెప్పి అన్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఎలా చెప్పాడు ప్రభు? వాక్యానుసారంగా చెప్పాడు. అవసరతలో ఉన్నప్పుడు కూడా, శోధించబడినప్పుడు కూడా ఆ శోధనని ఎలా జయించాడు అని చెప్పనంటే ప్రభు తండ్రి చిత్తమును జరిగించడం ద్వారా శోధన జయించాడు. గమనించండి, యవనస్తుడు ఎవరు? యోసేపు. యవనస్తుడైన యోసేపు ఒక బానిసగా ఉన్నాడు, పరాయి ఇంట్లో ఉన్నాడు, యజమానుడి దగ్గర ఉన్నాడు, స్వేచ్ఛ లేకుండా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక శోధన, ఒక స్త్రీ ద్వారా ఒక శోధన అతని మీదకి వచ్చింది. ఏం చేశాడు యోసేపు? ఏం చేశాడు యోసేపు? నా దేవుని ఎదుట ఈ ఘోరమైన దుష్కార్యమును నేను ఎలా చేయగలను అంటే తండ్రి చిత్తమును ఎరిగి ప్రవర్తించాడు. హల్లెలూయా. ఆ శోధన సమయంలో ఎలా ప్రవర్తించాడండి? తండ్రి చిత్తమును ఎరిగి ప్రవర్తించాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తించాడో తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లోనే క్షేమం ఉంది. ఎక్కడుందండి క్షేమము? ఎక్కడుందండి క్షేమము? కొన్నిసార్లు మన శ్రమలోనే క్షేమం ఉంటుంది. చెరసాల్లోకి ప్రభు పంపించాడు అంటే అందరికీ అది ఎలా కనిపిస్తుంది? ఇదేంటండి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇంతేనా? ఇంకా తీసుకెళ్ళి చెరసాల్లో వేసేయడమేనా? ఇక నీతి ఎక్కడండి, న్యాయం ఎక్కడండి, దేవుడు ఎక్కడండి అని మొదలెడతారు కొంతమంది. కానీ దేవుడు ఒక శ్రమ అనుమతించాడు అని చెప్పనంటే నీకు క్షేమమైతేనే అనుమతిస్తాడు. హల్లెలూయా. దానివల్ల నీకు మేలు జరిగితేనే అనుమతిస్తాడు. శ్రమ మాత్రమే మనకు కనబడుతుంది. దేవుని కనబడుతుంది ఏంటో తెలుసా? సింహాసనం కనబడుతుంది. ఏమి చెప్పడం అండి? చెప్పడం చూస్తున్నారు ఇంకా జనం. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల కనబడుతుంది అందరికీ, శ్రమ కనబడుతుంది అందరికీ, కానీ దేవునికి సింహాసనం కనబడతా ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు లోక సంబంధంగా శ్రమ పడొచ్చేమో, మనము లోక సంబంధంగా కష్టపడొచ్చేమో, లోక సంబంధంగా మనము బాధపడొచ్చేమో, కానీ ఆ శ్రమలోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు మన పట్ల. హల్లెలూయా. ఆ శ్రమనే వాడుకొని, ఆ శోధనే వాడుకొని, ఆ పరిస్థితినే వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అందుకనే ఎప్పుడు కూడా శ్రమలో కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలో కూడా ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తమును జరిగించాడు. దేవుని చిత్తమును జరిగించడం ద్వారా అపవాదిని జయించాడు.
ప్రియ సహోదరి, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది దేవుని చిత్తమును జరిగించటం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలని కోరుకోవడం ఎంత ప్రాముఖ్యమో, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని చెప్పని కోరుకోవడం ఎంత ప్రాముఖ్యమో, దేవుడు మన పరిస్థితులు మార్చాలి అని దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఎంత ప్రాముఖ్యమో, నీతిగా జీవించడం ఎంత ప్రాముఖ్యమో, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం కూడా అంతే ప్రాముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళతా దేవుని దగ్గర నుండి సహాయం ఎలా పొందుతావు? ఆయన ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకొకటి చేస్తా దేవుని దగ్గర నుంచి మేలందో ఎలా పొందుకుంటావు? దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు నడవమన్న మార్గంలో నడవకుండా దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూడాలి అంటే నువ్వు ఎలా చూస్తావు? దేవుడిని ఒక త్రోవలో నడవమన్నాడు అని చెప్పనంటే ఆ త్రోవలో నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది. ఆ త్రోవలో నీకు ఐశ్వర్యం ఉంది, ఆ త్రోవలో నీకు ఆశీర్వాదం ఉంది, ఆ త్రోవలోనే నీకు శ్రేష్టమైన దీవెనలు దేవుడు ఉంచాడు. ప్రియ సహోదరి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, ప్రభువా నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించము. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పించము. నా సొంత ఆలోచనలు తీసివేయి ప్రభువా, నా సొంత ప్రణాళికలు తీసివేయి ప్రభువా, నా సొంత మాటలు తీసివేయి ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించుము అని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఈ కీర్తనకారుడు మరి ఎంత నిశ్చయతతోటి మరి ప్రార్థన చేస్తున్నాడో అంతే నిశ్చయతతోటి మనం కూడా ప్రార్థన చేయగలుగుతాం. అంత మాత్రమే కాదు, గొప్ప కార్యములను మన జీవితంలో మనము చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి 143వ కీర్తనలోనే 8వ వచనము, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను ఏమంటారు దీన్ని? నిరీక్షణ. ఏమంటారండి దీన్ని? నిరీక్షణ. కాబట్టి ప్రార్థన చేయడం ఇంపార్టెంట్, విశ్వాసంతో ప్రార్థన చేయడం ఇంపార్టెంట్, అలాగే ఆయన నీతిని అనుసరిస్తూ ప్రార్థన చేయడం ఇంపార్టెంట్, ఆయన వాక్యాన్ని, ఆయన మేలులను, ఆయన కార్యములను ధ్యానిస్తూ ప్రార్థన చేయడం ఇంపార్టెంట్, అలాగే ఆయన చిత్తమును నేర్పించమని ప్రార్థన చేయడం ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయడం ఇంపార్టెంట్. హల్లెలూయా. నిరీక్షణ. దేనికి నిరీక్షణ? దేవుడు చేస్తాడు, నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చేస్తాడని నమ్మి నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఒక చోట, ఒక ప్రాంతంలో ఇలాగే మనలాంటి వాళ్ళే ఉన్నారు, ఉపవాస ప్రార్థన జరుగుతుందంట. దేని గురించి ఉపవాస ప్రార్థన అంటే, చాలా నెలలుగా వర్షం పడట్లేదు, వర్షం చాలా అవసరం కాబట్టి మరి ఉపవాస ప్రార్థనకు ఆ సేవకుడు పిలిచాడంట. ఇక అందరూ బయలుదేరారు, ఒక కుటుంబంలో నుంచి కూడా బయలుదేరారు ఉపవాస ప్రార్థన అని చెప్పానని. వాళ్ళతో పాటు ఒక చిన్నపిల్ల కూడా బయలుదేరిందంట ఉపవాస ప్రార్థన అని. ఏమిటి అని చెప్పానంటే, వెళ్ళారు చక్కగా ఉపవాస ప్రార్థనకి. అందరూ ప్రార్థన చేశారు, ఎలుగెత్తి ప్రార్థన చేశారు, మొరపెట్టి ప్రార్థన చేశారు, హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశారు. ఇక వెళ్ళబోయే టైంకి ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయంట. తీరా ఒక్క చిన్నపిల్ల దగ్గర మాత్రమే గొడుగుందంట. ఒక్క చిన్నపిల్ల దగ్గర మాత్రమే గొడుగుందంట. అంటే ఏంటి? అంతమంది వచ్చారు కానీ వాళ్ళలో ఏమి లేదు? నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు. ఎప్పుడో చేస్తాడులే, ఎప్పుడో చేస్తాడు. కానీ చిన్నపిల్ల ఎప్పుడో కాదు, ఇప్పుడే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, అందుకని ప్రభు చెప్పిన మాట, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్య వారసులు అవుతారు. ఈరోజు మనకు ఉండాల్సిన విశ్వాసం, చిన్న బిడ్డలకు ఉండాల్సిన విశ్వాసం. ఒక పక్క శిష్యుల్ని హింసిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, బంధించారు. మరో పక్క సంఘము ఎలుగెత్తి ప్రార్థన చేస్తుందంట. సంఘమంతా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. సంఘమంతా దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరిస్తూ ప్రార్థన చేస్తుంది. ఈలోపు టకా 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 సౌండ్ వినపడుతుంది. డోర్. అందరూ మునిగిపోయారు. దేంట్లో?
ప్రార్థనలో. ఏమని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? అలా చూస్తారేంటండి? ఏమని ప్రార్థన చేస్తారమ్మా? ప్రభువా మీ సేవకుడిని విడిపించు, పేతురు గారిని విడిపించు, బంధకాల నుంచి విడిపించు, నీ దేవదూతను పంపించు అని చెప్పారని వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ గుంపుగా కూడి ప్రార్థన చేస్తున్నారు. బయట తలుపు కొడుతున్నారు. టక 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 టక్ కొడుతుంటే అక్కడ ఒక చిన్న అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి పేరు రోడా. ఏంటి అమ్మాయి పేరు? రోడా. ఈ చిన్నపిల్ల పరిగెత్తుకుంటా వెళ్ళి, ఇదిగో పేతురు వచ్చేసాడు, ఇక ఆపండి ప్రార్థన అంటే, నోర్మి, పేతురు ఎలా వచ్చేస్తాడు, ఇప్పుడేగా ప్రార్థన చేసాం అని చెప్పానంటే, అలా కాదు, నా మాట వినండి, పేతురు వచ్చాడు, రండి తలుపు తీయండి అని చెప్పానంటే వాళ్ళు ఆ పాపను గద్దిస్తూ ఉన్నారు. చూసారండి కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలాగ ఉంటాయో. ఇక పదే పదే ఆ డోర్ నాక్ చేయడం, అలాగే ఈ చిన్నపిల్ల వాళ్ళని హెచ్చరించడం. వాళ్ళు వెళ్ళి డోర్ ఓపెన్ చేసేటప్పటికల్లా ఆశ్చర్యపోయారు. దేవుడు వాళ్ళు ప్రార్థన చేసినట్టుగానే పరలోకం నుండి దేవదూతను పంపించి చెరసాల్లో నుండి పేతురుని విడిపించి రక్షించి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చిన్న బిడ్డకున్న విశ్వాసం వాళ్ళకు లేదు. ప్రియ సహోదరి, ఈరోజు మనకు కూడా అలాంటి నిరీక్షణ ఉండాలి. చిన్న బిడ్డలకు ఏదైనా చెప్తే చూడండి, వెంటనే నమ్మేస్తారు. వాళ్ళు వెంటనే నమ్మి అడుగుతారు. మా వాడికి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఎన్ని ఆఫర్లు ఇవ్వాలో. కొన్నిసార్లు ఆ బలహీనతలో కమిట్ అయిపోతూ ఉంటాను. ఇదిగో సరే సాయంత్రం నేను అక్కడ తీసుకెళ్తానులే, లేకపోతే పలాంది చేస్తానులే అని చెప్పి నేను మర్చిపోతాను. కానీ అలాగే ఏడ్చుకుంటూ వెళ్తాడు మొత్తానికి స్కూల్కి. సాయంత్రం సంతోషంగా ఎగురుకుంటా గెంతుకుంటా వస్తా, డాడీ మార్నింగ్ ఏదో అన్నావుగా నువ్వు అంటాడు. ఇప్పుడు కాదులే అని చెప్పేసి అంటే, ఇప్పుడు కాదు నువ్వు అన్నావుగా మార్నింగ్, నువ్వు చెప్పావుగా, నువ్వు మార్నింగ్ చెప్పావుగా అని చెప్పనని దాన్ని జ్ఞాపకం